వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పేదరికం లేని సమాజ నిర్మాణమే టీడీపీ లక్ష్యమన్న నేతలు. రాష్ట్రంలో ఆటవిక పాలనతో పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంది. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు ఎగురవేశారు. జెండాకు గౌరవ వందనం చేసి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాట్లాడుతూ 1983 మార్చి 29న తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపించి 9 నెలలు ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుని తెలుగోడి గొప్పతనాన్ని ఢిల్లీకి చాటి చెప్పారన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు బాటిల్ వేశారన్నారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీలోనే సామాజిక స్థానం కల్పించారన్నారు. చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, చుడా చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు మాజీ జెడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికి కూడా చాలా పండగ దినం. ఎందుకంటే 43 ఏళ్ల ముందు ఎన్టీ రామారావు గారు పార్టీని ఈరోజు స్థాపించడం జరిగింది. దాన్ని సంస్మరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఒకే ఒక పార్టీ రాజ్యాన్ని నడిపిస్తున్న రోజులు, దిక్కున్నా దిక్కు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గతి అన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రజల చేత పాలించేదానికి, ప్రజల చేత పాలింపబడేదానికి నేనంటూ వస్తున్నానని ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. బీసీ సామాజిక వర్గాలకి, ఇతర కులాలకు కూడా ఆయన దేవుడితో సమానం. ఎందుకంటే రాజ్యాంగంలో మనం సర్పంచ్గా నిలబడేదానికి కూడా అర్హత లేని రోజుల్లో ఆయన బీసీలకి రిజర్వేషన్ కల్పించి, మహిళలకు అలాగే ఆస్తిలో వాటా హక్కు కల్పించి, రాజ్యాంగపరంగా కూడా రాజకీయంగా మహిళలకు ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఆయన అనేక రిజర్వేషన్లు తెచ్చి ఈ పార్టీకి అందరినీ కూడా, అన్ని సామాజిక వర్గాలని అలాగే మహిళలను కూడా చాలా విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ కూడా నందమూరి రామారావు శకం. ఇది ఆయన ప్రారంభిస్తేనే ఇవన్నీ జరిగినాయి. దీన్ని కంటిన్యూ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ఈరోజు మహిళలకు ఇంకా అధిక రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ హక్కు చట్టం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. అది కూడా రాబోయే రోజుల్లో బీసీ హక్కు చట్టం కూడా కల్పించబడుతుంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకుల నాయకత్వంలో దినదినాభివృద్ధిగా చెందుతూ రాష్ట్రానికి అనేక సేవలు చేస్తూ, ఇంతకుముందు మేము ఇంకో 5 ఏళ్ల మధ్యలో ఒక పార్టీకి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ని. అప్పచెప్తే రోజు వాళ్ళు గుంటలు, కాలువలు, పొరంబోకులు ఏది వదిలిపెట్టిన, కనీసం రోడ్లలో గ్రానైటు, గ్రావెల్ కూడా వదలకుండా అన్నీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మీకంతా తెలిసే ఉంటుంది, అందరూ టీవీలో చూసే ఉంటారు. అలా కాకుండా ప్రజల చేత పాలించబడేదానికే, ప్రజల కోసం పాలించబడేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్తూ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల తారు రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పట్టించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీదైతే
ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి చోట మంచి రోడ్లు, నాణ్యమైన రోడ్లు వేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ కార్యక్రమాలు తొందరలో స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే మన జిల్లాలోనే దాదాపు 200 కోట్ల పైనే ఈరోజు వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వల్లే జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలా. ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే మమేకమై ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మీరందరూ ఈ తేడాన్ని గుర్తించండి. 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో మా పాలనలో ఉన్న తేడాన్ని మీరు గుర్తించండి. తెలుగుదేశం పార్టీతోనే బీసీలు అందరూ ఉండాలని కోరుకుంటున్నా. అలాగే అన్ని వర్గాల వారు, మేధావులు, విజ్ఞులు, ఉన్నత వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా జరుగుతుంది. తద్వారా యువతకి అనేక రకాల ఉద్యోగాలు, అవకాశాలు అన్నీ కల్పించబడతాయి. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై. రాష్ట్రంలో ఆటవిక పాలనతో పాటు అప్రకటిత ఎమర్జెన్సీ అమల్లో ఉందని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిత్తూరులో అల్లరి మూకల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మురళీరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టానికి పరాకాష్ట చిత్తూరు ఉదంతమని ఉదహరించారు. ఈ అంశాన్ని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఫోన్లో ఆరా తీశారన్నారు. చిత్తూరులోని వైసీపీ కార్యకర్తలకు విజయానందరెడ్డితో పాటు తాను వైఎస్ జగన్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఓ నాయకుడు జన్మదిన వేడుకల్లో మద్యం మత్తులో ఈ దాడి జరిగిందని విమర్శించారు. నిన్న అర్ధరాత్రి అల్లరి మూకల దాడి సమయంలో ఆ ఇంటిలోని చిన్నారులు బెడ్ క్రింద దాక్కోవడం కలిచివేస్తోందని ఆవేదన చెందారు. చిత్తూరులో ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమన్నారు. అంతేకాకుండా బాధితులపైనే కేసులు పెట్టడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని, అదే జరిగితే న్యాయస్థానం మెట్లెక్కడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రతిఘటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాహుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహిళా నాయకురాలు గాయత్రీదేవి, వైసీపీ నాయకులు కేపీ శ్రీధర్, శేఖర్, చల్లముత్తు, ప్రేమ్ కుమార్, ఆను, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కంప్లీట్ సీసీ కెమెరాలు ఉంది, సీసీ ఫుటేజ్ ఇస్తాం కంప్లీట్ గా. సరే కాదు 22 ఫ్యామిలీ వాళ్ళు దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వచ్చేస్తాడు పరిగెత్తే లాంగ్ ఎమ్మెల్యే గారి దౌర్జన్యం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాష్టీకం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాడులు, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాడులు. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ గూండాలు సతీష్, దిలీప్ అనే వాళ్ళ నేతృత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఆయన రెచ్చగొట్టి ఒక గుంపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి వాళ్ళ ఇంటి మీదికి పంపించి అత్యంత దారుణంగా, కిరాతకంగా, దుర్మార్గంగా, అంతకంటే నీచంగా ఆ ఇల్లంతా కూడా పగలగొట్టి తలుపులు ఇరిచేసి అద్దాలు ధ్వంసం చేసి మురళి మీద అత్యంత దారుణమైనటువంటి అఘాయత్వానికి పాల్పడటం జరిగింది. మురళి ఒళ్ళంతా కూడా గాయాలు. ఎంత దుర్మార్గం అంటే అర్ధరాత్రి ఓ దొమ్మి జరిగింది చిత్తూరులో. బందిపోటు దొంగల కంటే కూడా హీనంగా తెలుగుదేశం గూండాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి మీద ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇది అత్యంత కిరాతకమైనటువంటి చర్య. ఈ చర్య చేసినటువంటి
దుర్మార్గులకు బాసటగా పోలీసు వ్యవస్థ నిలవటం మరింత బాధ కలిగించేటువంటి విషయం. బాధితుడైనటువంటి మురళి వాళ్ళ శ్రీమతి రాత్రి ఈ వారి పిల్లలిద్దరూ కూడా భయపడి నక్కి మంచం కింద దాంకునే పరిస్థితి. వాళ్ళ శ్రీమతి మీద కూడా వాళ్ళు చేసుకోవటం జరిగింది. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవటానికి కూడా వెనుకాడుతూ చివరకు విజయానందరెడ్డి గారిని ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కూడా మాకు అందినటువంటి సమాచారం. ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ అధికారం చెలాయించాలని చూస్తే ప్రజాస్వామ్యం హర్షించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరు. ఇది మేము 5 సంవత్సరాల అధికారంలో పరిపాలించినాం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి దురాఘాతాలు మేము ఎప్పుడు కూడా చేయలా. ఈ రోజున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి దురాఘాతాలతోనే నిండిపోతోంది. అందుకు పరాకాష్ట రాత్రి తప్పతాగి ఎవరో ఒక నాయకుడి జన్మదినోత్సవంలో సంబరాలు చేసుకుంటూ తప్పతాగి విచ్చలవిడిగా విశృంఖలంగా మురళి ఇంటి మీద పడి ఈ రకంగా అతన్ని దారుణంగా కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా భయాందోళనకు గురి చేద్దాము అన్నటువంటి ఆలోచనతోనే ఈ దాడి జరిగింది. చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో కలదని, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు బాధ్యతాయుతంగా వారి విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు పశుసంవర్ధక శాఖ అధికారులతో మరియు ఎన్ఈసిసి సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమలపై ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారని, అలాంటి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో భాగంగా పశువుల పెంపకంను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పశుసంవర్ధక శాఖ ద్వారా విధులను నిర్వర్తించే అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ డాక్టర్ల వారి విధులతో పాటు పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలన్నారు. పాడి రైతులకు అవసరమైన రుణాల మంజూరుకు బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంకర్లతో రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకుని రావాలని, అలాంటి సమస్యల పరిష్కారానికి బ్యాంకర్ల సమన్వయ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో ఖరీఫ్, రబీ సీజన్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే రైతులకు ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మండిపడ్డారు. వైసీపీ నేతలు దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ, వేణుగోపాల్ను జిల్లా టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబులతో కలిసి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ రౌడీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా చిత్తూరు నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఉమ్మడి పార్టీ పైన రకరకాల విమర్శలు, మా ముఖ్యమంత్రిని అయితే ఏమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏమి, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కామెంట్లు చేయడం, ఆ కామెంట్లు అయిపోతానే వాళ్ళని ఎవరైనా ఏదైనా అనగానే స్టేషన్ని ముట్టడించడాలు, ధర్నాలు చేయడాలు, లేదంటే ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము, ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహోదరులందరినీ కోరుకుంటున్నా, మీరు ఏ స్టేషన్ కన్నా పోవచ్చు, ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పైన కానీ లేదా ఇతరుల పైన కానీ కేసులు పెట్టమండం కానీ లేదు కక్షలకి పోవడం కానీ ఇటువంటిది ఏది కూడా ఈ చిత్తూరు నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలోనే ఏది జరగలే.
అయితే ఏదైతే మేము చిత్తూరు అభివృద్ధి పట్ల చిత్తూరు అభివృద్ధి చేసుకుంటూ నిన్న కూడా బీసీ భవనం ఎప్పుడో మా ప్రభుత్వంలో కేటాయించిన నిధుల్ని అరాకొదవుగా ఖర్చు పెట్టి వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి వెనక ఒక 4 గదులు కట్టి ప్లస్ పూలే గారి విగ్రహం పెట్టి మేము ఆవిష్కరణ చేస్తుంటే సాక్షి పత్రికల్లో కావచ్చు, సాక్షి మీడియాలో కావచ్చు, లేదా వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, ఒక బీసీ వెల్ఫేర్ కోసం కష్టపడే నాయకుల పైన కామెంట్లు చేయడం, లేదంటే మీమ్స్లు పెట్టడం, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టడం. అంటే మీరు చూస్తే వాళ్ళకి నేర చరిత్ర వాళ్ళ అధ్యక్షుడికే కాదు, ఇక్కడ ఉన్న స్థానిక అపోజిషన్ నాయకుడికి కూడా అనేక రకాల కేసులు ఉండడము మీకు అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇది నేను పెట్టిందో మా పార్టీ పెట్టినవో కాదు, వాళ్ళ సాక్షాత్ అఫిడవిట్లో నాపై ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన పెట్టుకున్నాడు. అలాంటి ఒక పార్టీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు 10 నెలలు కావాలి ఏమైనా చేయాలంటే, గెలిచిన 10 రోజుల్లో ఏం కావాలన్నా చేసే రైట్స్ ఉన్న మాకు, మేము గెలిచింది మా నాయకుడు సూచించింది ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కోసం పాటుపడండి అన్నారు. కాబట్టి మేము అహర్నిశలు అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం, లేదా వాళ్ళే ఈరోజు మా పార్టీ 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని నిన్నంతా ఎంతో వైభవంగా మా బీసీ వెల్ఫేర్ భవనం కానీ మా మంత్రి గారు వచ్చి అనేక శంకుస్థాపనలు చేసింది. వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి వాటికి పాల్పడి అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని దీంట్లోకి తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే వస్తుంది. ఎటువంటి కేసు లేని నన్ను ఇది ఎమ్మెల్యే గారు ఇటువంటివి చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఇది చేశారు అది చేశారంటూ రాత్రంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. నేను ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని కానీ డిఎస్పీని కానీ స్థానిక పోలీస్ వారందరినీ ఒకటే కోరుకుంటా, ఇటువంటివి ఎక్కడ కూడా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మీరు ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మీరు సమోటోగా ఒక కేసు నమోదు చేసుకొని కానీ వాళ్ళపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగేది కాదు. అయితే దీంట్లో ఏదో కుట్ర కూడా దాగి ఉంది. ఎందుకంటే మన చిత్తూరు అభివృద్ధి చెందడం వాళ్ళు ఎవరు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని, అలాగే తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే అందుకే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ కార్యదర్శి 32వ డివిజన్ ఇన్ఛార్జ్ బెల్లం సతీష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి 32వ డివిజన్ టీడీపీ నాయకురాలు హేమావతులు పేర్కొన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ అధిష్టాన పిలుపు మేరకు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నేతృత్వంలో చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్ పరిధిలోని స్థానిక వార్డు సచివాలయ వీధిలో టీడీపీ 32వ డివిజన్ నాయకురాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెల్లం సతీష్, నల్లటూరు హేమావతులు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుండెల్లో గుండె చప్పుడుగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆనంద్, టీడీపీ నాయకులు ఆనంద్ నాయుడు, ఎంఎస్ నాయుడు, హేమగిరి, ఎల్లప్ప, శ్రీనివాసులు, టీడీపీ మహిళలు మీనా, గిరిజ, రమాదేవి, ప్రియ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. ఎలా చూడు చిత్తూరు స్థానిక నాయుడు బిల్డింగ్స్ లోని విజయం డిగ్రీ కళాశాల, పాఠశాల మరియు సుందర్రాజుపురంలోని విజయం బిజినెస్ స్కూల్ నందు ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు ఉగాది సంస్కృతిని ప్రతిబింబించేలా వస్త్రధారణతో ఉపన్యాసాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని, యుగం మరియు ఆది అను 2 సంస్కృత పదాల నుండి ఉద్భవించినదే ఉగాది అని తెలిపారు. విద్యార్థులకు షడ్రుచుల ప్రాముఖ్యత వివరించారు. విద్యా సంస్థల అధినేత శైలజామూర్తి మాట్లాడుతూ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రజలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలని, విద్యార్థులలో మనోస్థైర్యం పెంపొందించాలని కోరారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ఆమె ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు తెలుగు సాంప్రదాయ ఉట్టిపడేలా వస్త్రధారణతో, పచ్చని తోరణాలు, ముంగిట ముగ్గులతో అత్యంత ఆనందోత్సాహాల నడుమ ఉగాది సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సద్రుచులకు కలిగిన పచ్చడిని అందజేశారు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునేలా వైకాపా నేతలు కుట్ర పన్నారని, అందులో భాగంగానే చిత్తూరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రౌడీయిజం చేయాలని చూస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా చరిత్ర మొత్తం మోసాలు, రౌడీయిజం, భూ కబ్జాలు చరిత్ర అన్నారు. చిత్తూరు నియోజకవర్గ వైకాపా అభివృద్ధిపై 17 కేసులు ఉన్నాయనే విషయాన్ని అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలిపారు. చిత్తూరు అభివృద్ధి కోసం బెంగళూరు నుంచి వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే జగన్మోహన్ చిత్తూరు అభివృద్ధి కోసం అసెంబ్లీలో తనదైన శైలిలో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్న ఎమ్మెల్యేపై అక్కసు పెంచుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ రెచ్చగొడుతున్న వైకాపా గుండాల ఆగడాలను సహించేది లేదని హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు వేణుగోపాల్, సాయి తేజలపై ఆసుపత్రిలో వైకాపాకు చెందిన వ్యక్తులు దాడి చేయడానికి సీసీ ఫుటేజ్ మీడియాకు చూపించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ కార్యకర్తలపై వైకాపా నేతలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడిని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తమకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, ఎన్నికల్లో ఎదుర్కోలేకుండా తమపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తెలుగుదేశం నాయకులు రవికుమార్, 46వ డివిజన్ ఇన్ఛార్జ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వెంటనే దాటింది అంటే అది స్క్రోలింగ్ పడిన నెక్స్ట్ మినిట్ అట జరగబోయే జాతర పుష్ప 2 క్లైమాక్స్ నుంచి ఉంటుందంట. ఆ రోజున వైసీపీ కార్యకర్తలను ఎందుకు టచ్ చేశామా అని గుక్కపెట్టి ఏడుస్తారు. అప్పటి వరకు ఎంజాయ్ యువర్ లైఫ్. నీ ఉద్దేశం ఏంటి? ఎవడా మూలేరెడ్డి నువ్వు? ఎవరు నువ్వు? ఎంత ధైర్యమా నీకు? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడిని వార్నింగ్ ఇస్తావా నువ్వు? ఒక రూలింగ్ పార్టీ నాయకుడికి వార్నింగ్ ఇస్తున్నావా? ఈ ఊరు అభివృద్ధికి అడ్డుపడుతున్నావా నువ్వు? ఏం చేస్తావు? 2020 గెలుస్తున్నావు మీ పార్టీ అసలు ఇంకోసారి? అంతుందా మీ పార్టీకి? రౌడీ దానికి పుట్టిన పార్టీ మీది ఏం పార్టీ మీది? ఎవరిని చూసుకొని కండకారం, ఎవరిని చూసుకొని అహంకారం? ఏం చేస్తావు? మ్యాజిక్ ఫిగర్ దాటితే మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఏం చేస్తావు? ఊరంజలు పోతావా? నీ ఒక్కడికి సినిమా చూపించవచ్చు? సిగ్గుందా నీకు? ప్రజలు సినిమా చూపించి నీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు చూపించిన సినిమా కంటే పెద్ద సినిమా ఏముంది? ఓ డైరెక్టర్ తీసిన సినిమా ఎందుకు కంపేర్ చేసుకుంటావు? నిజ జీవితంలో నీకు నీ పార్టీకి దిక్కులేని వచ్చింది కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.